రెండు ఢిల్లీ పార్టీల ఆలోచన వైఖరి ఒకటేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి మాటలు పంపి సీట్లు కాపాడుకునే వాళ్లు కావాలన్నారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా మల్కాజ్గిరిలో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. మంచి నాయకులను గెలిపించుకుంటే మంచి జరుగుతుందని, రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్లను గెలిపిస్తే తులం బంగారం కాదు కదా, రోల్డ్ గోల్డ్ బంగారం కూడా రాదన్నారు కేటీఆర్. ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది, మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు ఆఖరికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీ వాళ్ళకో ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చలో వరంగల్ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని ఆయన సూచించారు. వెస్ట్ మారడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం 2001లో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోరాటం జరిగిన తర్వాత పార్లమెంట్లో మరి నిరంతరంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకుడు, మరి ఉద్యమకారుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన